సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మిగనూరు నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 3 మండలాలు మరియు పట్టణానికి చెందిన మొత్తం 34 మంది లబ్ధిదారులకు 16,71,350 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గత 20 నెలల కాలంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 235 మంది లబ్ధిదారులకు 1.86 కోట్ల ఆర్థిక సహాయం అందించబడినట్లుగా తెలియజేశారు. అలాగే దురదృష్టవశాత్తు ప్రమాదాల్లో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ సభ్యత్వ బీమా క్లెయిమ్లను కూడా ఎమ్మెల్యే గారు అందజేశారు. నామినీ బ్యాంకు ఖాతాలకు నేరుగా 5 లక్షల చొప్పున జమ అయ్యే విధంగా మొత్తం 7 క్లెయిమ్లు 35 లక్షల రూపాయలు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మంజూరైనట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమయంలో భారీ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. పార్టీ సభ్యత్వ బీమా ద్వారా కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సహాయాన్ని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు చేస్తూ మీ చేతిలో ఉన్న చెక్కులన్నీ కూడా ఉదయం వేసుకుంటే మళ్ళీ ఎన్కాష్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల్లో మీరు చూస్తే ముఖ్యమంత్రి చెక్కులో కూడా కనీసం గతి లేదు. డబ్బులకు బ్యాంకులో వేస్తే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నప్పుడు కార్యకర్త అధినేత అని మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్త పొరపాటుగా ప్రమాదవశాత్తు చనిపోతే ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఆనవాయితీని ప్రారంభించి ఈ రోజు దురదృష్టవశాత్తు 7 మంది మన నియోజకవర్గంలో చనిపోతే దాదాపు 35 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి 5 లక్షలు వచ్చి ఈ రోజు మళ్ళీ ఒక కార్యకర్తకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక భరోసా కల్పిస్తూ వారికి ప్రాణాలు